హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చూసుకుంటే ఆర్మీ ఆర్డినేషన్ క్రాప్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. భారీ సంఖ్యలో వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ మనం ఇక్కడ చూసుకుంటే 2212 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇంటర్ పాస్ ఉన్న వాళ్ళు, 10th క్లాస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అనేది లేదండి. నోటిఫికేషన్ క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియోలో వెళ్ళే ముందు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఎప్పటి నుంచి అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అని కూడా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూస్తే మీకే అర్థం అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు గమనించవచ్చండి, సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్స్ ఆర్మీ ఆర్డినేషన్ క్రాప్ సెంటర్ అండి. ఇది సికింద్రాబాద్లో అయితే ఇది హెడ్ క్వార్టర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. గ్రూప్ సి ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా అప్లై అనేది చేసుకోగలరు. ఫస్ట్ వేకెన్సీ మనం ఇక్కడ చూసుకుంటే ట్రేడ్మేట్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 1249 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. దీంట్లో యూఆర్లో అనేది 508, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్లో 124, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు 337 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 187 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకు 93 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా సపరేట్గా కేటాయించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే 125 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్ వైజ్గా ఇక్కడ అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకైతే 62 వేకెన్సీస్, పీడబ్ల్యూడీ వాళ్ళకి అనేది 49 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ అనేది ఇక్కడ చూసుకుంటే 18,000 నుంచి లాస్ట్ వరకు 56,900 అయితే. ఫైర్ మ్యాన్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అయితే 544 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. జనరల్లో 222 వేకెన్సీస్, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకు 54, ఓబీసీ వాళ్ళకు 147 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకు 81 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకు 40 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకు కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 54 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగింది. స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకు 27 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అదేవిధంగా పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా 20 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. స్టార్టింగ్ 19,900 నుంచి లాస్ట్ వరకు చూసుకుంటే 63,200 వరకు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. చూసుకుంటే మెటీరియల్ అసిస్టెంట్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అని చూసుకుంటే ఇక్కడ 419 వేకెన్సీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా కేటగిరీ బేస్గా ఇక్కడైతే మీరు గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ లెవెల్ 5 కింద సాలరీ అయితే ఉంటుందండి. స్టార్టింగ్ చూసుకుంటే 29,500 నుంచి 92,300 వరకు అయితే లాస్ట్ వరకు రావడం అయితే జరుగుతుందండి. రీజియన్ వైజ్గా వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగింది. మన తెలుగు రాష్ట్రమైనా ఇక్కడ చూసుకుంటే సదరన్ రీజియన్ అండి. దీంట్లో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. మెటీరియల్ అసిస్టెంట్ వాళ్ళకి అనేది 32 వేకెన్సీస్, అదేవిధంగా ఫైర్మెన్ వాళ్ళకైతే 111 వేకెన్సీస్, ట్రేడ్మేట్ వాళ్ళకు 206 వేకెన్సీ అయితే కేటాయించడం అయితే జరిగిందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఇది షార్ట్ నోటిఫికేషన్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. త్వరలోనే వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో ఇది పెట్టడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ ఫైర్మ్యాన్, అదేవిధంగా ట్రేడ్మేట్ వాళ్ళకైతే ఓన్లీ 10th క్లాస్ పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరు. మెటీరియల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఇక్కడ 12th పాస్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోగలరండి. మిగతా ప్రాసెస్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను చెప్పడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా చెప్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్.